వాళ్ళు కత్తులు తీస్తున్నారు, మనం కొవ్వొత్తులు తీస్తున్నాం. వాళ్ళు నెత్తురు తీస్తున్నారు, మనం ర్యాలీలు తీస్తున్నాం. వాళ్ళు రాళ్లు వేస్తున్నారు, మనం బంధు పేరుతో తలుపులు మూస్తున్నాం. వాళ్ళు నటిస్తున్నారు, మనం ధర్మాన్ని పాటిస్తున్నాం. వాళ్ళు మానభంగం చేస్తున్నారు, మనం దొరకని చట్టం న్యాయం కోసం ఎదురు చూస్తున్నాం. వాళ్ళు ఆక్రమిస్తున్నారు, మనం విశ్రయిస్తున్నాం. వాళ్ళు సంఖ్యాబలం పెంచేస్తున్నారు, మనం ఒక్కరు ముద్దు అంటున్నాం. వాళ్ళు వారి మతం కోసం మాత్రమే పనిచేస్తున్నారు, మనం అందరం ఒకటే అంటున్నాం. వాళ్ళు తప్పైనా ఒప్పైనా అందరం ఒకటే ఐక్యమత్యంగా ఉందామంటున్నారు. మనం మాత్రం లేనిపోని గోడలు పెట్టుకొని అల్ప సంతోషం అవుతున్నాం. మేలుకో లేదా చచ్చిపో, నీకున్నది ఈ ఒక్కటే దేశం, వాళ్ళకి ఎన్నో. గాంధీ తాత చేసిన పనికి ఇవాళ మనం అనుభవించాల్సి వస్తుంది. భారత్ని విభజించేటప్పుడు పాకిస్తాన్ ఏమో ఇస్లామిక్ దేశంగా ప్రకటించినారు, ఇండియాని మాత్రం సెక్యులర్ దేశంగా ప్రకటించినారు. జమ్మూ అండ్ కాశ్మీర్ పహల్గామ్ అటాక్ వల్ల ఇండియా పాకిస్తాన్కి యుద్ధం జరగబోతుందనే వాతావరణం మనకు కనిపిస్తుంది. అసలు పాకిస్తాన్కి ఇంత ధైర్యం ఎక్కడిది? ఇండియాతో పోల్చుకుంటే అసలు పాకిస్తాన్ ఎందులోనూ కూడా గెలిచే అటువంటి అవకాశాలు కనిపించట్లే. ప్రతి దాంట్లో మన ఫోర్సెస్ కానీ మనమే ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉన్నాం. మిగతా దేశాలు కూడా భారత్ వైపే ఉన్నాయి. మరి వాళ్ళ ధైర్యం ఏంటంటే అది ధైర్యం కాదు, తెగింపు. ఇండియాకి డెవలప్మెంట్ కావాలి, ఇండియాకి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. పాకిస్తాన్కి అవేమీ లేవు. ఇద్దరు మనుషుల గురించి చూసుకున్నా, లక్ష్యాలు ఉన్నోనికి ఎన్నో బాధ్యతలు ఉంటాయి, పని పాట లేనోనికి బాధ్యతలు ఉండవు, చెడగొట్టు ఎంతసేపు. సేమ్ పాకిస్తాన్ కూడా అంతే. ఒకడు బాధ్యత కొద్దీ బిల్డింగ్ కట్టుకుంటాడు, పని పాట లేనోనికి ఆ బిల్డింగ్ కూల్చేయడం ఎంతసేపు. భారతదేశాన్ని ఓడగొట్టేటువంటి దమ్ము ధైర్యం కానీ ఏ దేశానికి లేవు ప్రపంచంలో. భారతదేశాన్ని ఓడగొట్టేటువంటి ఒకే ఒక శక్తి భారతదేశంలో ఉండి ఇతర దేశాలకి ఎవరైతే పనిచేస్తున్నారో, ఇస్లామిక్ టెర్రరిస్టులు ఎవరైతే భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళ వల్లనే భారతదేశం ఓడిపోతుంది తప్ప మిగతా ఏ దేశం కూడా భారతదేశాన్ని ఓడగొట్టలేదు, ఓడగొట్టలేరు కూడా. ఏవైనా ఆర్మీకి సంబంధించిన ఫోర్సెస్ ఈ టెర్రరిస్టులను దొరకబట్టేటువంటి ప్రయత్నం చేస్తే రాహుల్ గాంధీ వస్తాడు, ఏమంటాడు, బీజేపీ ఈ దేశంలో ఉన్న ముస్లింలని వెళ్ళగొట్టాలనే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఓటు బ్యాంకు పాలిటిక్స్ చేస్తాడు. రాహుల్ గాంధీ లక్ష్యం ఒకటే, భారతదేశానికి ప్రధానమంత్రి కావాలి అని. భారతదేశానికి ప్రధానమంత్రి కావడానికి సర్వశక్తులు ప్రయత్నిస్తున్నాడు. అటు చైనాతో దోస్తీ చేస్తున్నాడు, పాకిస్తాన్తో దోస్తీ చేస్తున్నాడు, అమెరికాలో ఉన్నటువంటి ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ కూడా రాహుల్ గాంధీ టచ్లో ఉంటున్నాడు. ఇండియాలో ఎలక్షన్ జరిగితే రాహుల్ గాంధీకి వీళ్ళ దగ్గర నుంచి ఫండింగ్ వస్తుంది. మరి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తే వీళ్ళకేం లాభం? దీన్నే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటారు. రాహుల్ గాంధీ లక్ష్యం ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. దానికి చైనా, పాకిస్తాన్ మరియు కొన్ని ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ తోని టైఅప్ అయిండు. మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మరి వాళ్ళకేం లాభం అని అనుకోవచ్చు మనం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే చైనాకి బిజినెస్ అవుతుంది, మిగతా ఆర్గనైజేషన్స్ కి వాళ్ళు కావాల్సినటువంటి పనులు జరగాలి అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని వాళ్ళు చూస్తున్నారు. ఎగ్జాంపుల్ జకీర్ నాయక్ అని ఒకడు ఉంటాడు, వాడు ఈ దేశం నుంచి 10 సంవత్సరాలు అవుతుంది వెళ్ళిపోయి, మళ్ళీ వాడు ఈ దేశంకి రావట్లేదు. మళ్ళీ వాడు ఎప్పుడు వస్తాడంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక ఈ భారతదేశానికి వద్దామని అనుకుంటున్నాడు. మనందరం ఒక్కటికి 2 సార్లు ఆలోచించుకోవాలి. ఎక్కడో ఉన్న దేశాలు పాలస్తీనాకును ఇజ్రాయెల్కి జరిగినటువంటి యుద్ధంలో పాలస్తీనా జిందాబాద్ అని చెప్పి మన దేశంలో అల్లా కల్లోలాలు చేసి ర్యాలీలు తీసిలు. కానీ జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగినటువంటి దాడికి మాత్రం ఫార్మాలిటీకి పాకిస్తాన్ ముర్దాబాద్ అని అంటున్నారు. మోదీని చంపేస్తామని చెప్పి ఒక పాకిస్తాన్ వాడు ఇప్పుడు మాట్లాడుతుండు. మోదీ तू चाहता है कि तू ढाका में खड़ा होकर ढाका यूनिवर्सिटी में यह कहे कि मशरकी पाकिस्तान को हमने तोड़ा, बांग्लादेश हमने बनाया, रत हमने बहाई, खून खून कहता, मोदी कहता खून मैंने दिया, और तू वहां ये बकवास करे और कहे कि हाफिज सईद चुप रहे और मैं चुप नहीं रहूंगा, तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे। तू दबाव डाल रहा है इस्लामाबाद पर, हाफिज सईद क्यों बोलता है? और तू बोलेगा तो हम बोलेंगे इंशाअल्लाह। तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे,
पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके, पाकिस्तान की मईशत तबाह करके, सी पैक के मंसूबे नाकाम करने के लिए तू बढ़ के मारेगा और तू चाहेगा हम चुप रहे। सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा। ఒక పాడ్కాస్ట్ లో మోదీ ఆర్ యు అఫ్రేడ్ ఆఫ్ డెత్ అంటే ఏం సమాధానం ఇచ్చిందో తెలుసా? ఈ వీడియో చూడండి. Are you afraid of death? मैं आपको एक सवाल पूछूं? Sure. जन्म के बाद आप मुझे बताइए, जीवन है, मृत्यु है, इसमें से सबसे निश्चित क्या है? Death. मृत्यु। अब मुझे बताइए कि जन्म के साथ जो जन्म लेता है वो मृत्यु है, जीवन तो पनपता है जी। जीवन और मृत्यु में मृत्यु ही निश्चित है, आपको पता है कि ये निश्चित है, और जो निश्चित है उसका डर काहे का भाई? तो फिर शक्ति समय जीवन पे लगाओ, दिमाग मृत्यु पे मत खपाओ। చావుకి భయపెట్టుడు కాదు మోదీ. ప్రతి ఒక్కరికి పుట్టినోనికి ప్రతి ఒక్కరికి చావు అనేది కన్ఫర్మ్. నీకు ఉంటుంది, నాకు ఉంటుంది. భారత్ జోలికి కానీ మోదీ గారి జోలికి ఎవరైనా వస్తే పండబెట్టి తొక్కుతామనే విధంగా ప్రతి ఒక్కరం ఒక్క మాట మీద ఒక్క వాయిస్తో ఉండాలి. జై భారత్.